పల్నాడు జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో గత 100 సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న గొల్లవీధిలో గల చిన్న రామాలయం అనే శ్రీ శ్రీ కోదండరామ ఆలయం శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలకు పందిరరాట వేయుట, వంట షెడ్ ప్రారంభోత్సవం, విశ్రాంతి షెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యనమల దివ్యను ఆలయ కమిటీ భక్తులు కోరిన కోరిక మేరకు ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాల మేరకు యువ నాయకుడు కుటుంబం శ్రీ వెలగ వెంకట గంగాధర రంగనాయకులు కుమారుడు డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు తన సొంత ఖర్చులతో సుమారు 2 లక్షల రూపాయలతో వంట షెడ్ మరియు విశ్రాంతి షెడ్ నిర్మిస్తానని ఇచ్చిన మాట ప్రకారం శ్రీ సీతారామ కళ్యాణ పందిరి రాట వేయు ముహూర్తానికి వంట షెడ్ మరియు విశ్రాంతి షెడ్ స్థానిక నాయకులతో ప్రారంభించామని తెలిపారు. అనంతరం అక్కడికి వచ్చిన వారందరికీ వస్త్రాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో పల్లా రామకృష్ణ, పల్లా రాము, డాక్టర్ గొంప గంగునాయుడు, చింతకాయల రవికుమార్, ఎల్ఎస్ఎన్ మూర్తి, ఆంకారెడ్డి, వెంకట సత్యనారాయణ, కోరుప్రోలు రఘునాథ, ఆంకారెడ్డి వెంకటేశు, జాన్ విక్టర్ మాస్టర్, పంపనపోయిన రామకృష్ణ, ఐలా శ్రీను, కర్రీ శ్రీను, దాళ్ల గోపి, పంపనపోయిన ఎర్రయ్య, పల్లా కిషోర్, పాలిక ప్రసాద్, కోరుప్రోలు అప్పన్నబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై సీతారాం. కోటనందూరు గ్రామంలోని చిన్న రామాలయం, కోదండ రామాలయం గొల్లల వీధిలో చిన్న రామాలయంగా ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ శ్రీ రామాలయం, సీతారామాలయం వెలిసి ఉన్నది. ఈ రామాలయానికి ప్రతి సంవత్సరం కూడా నిత్య పూజలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా 2024 సంవత్సరంలో మన ప్రియతమ నాయకురాలు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారు ప్రచారం సందర్భంగా, ఎలక్షన్ ప్రచారం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇక్కడ ఆలయ కమిటీ సిబ్బంది అలాగే భక్తులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ రామాలయంలో షెడ్డు లేదండి, ప్రతిసారి పందిరేస్తున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం, అలాగే ఇక్కడ నిత్యం ప్రతి వారం కూడా అన్నదానం జరుగుతుంది, అన్నదానం జరిగినప్పుడు భక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, అలాగే ఇక్కడ అన్నదానం తాలూకా సామాన్లు పెట్టుకోవడానికి స్టోర్ రూమ్ లేదండి, కొంచెం మాకు ఇది కట్టించే ఏర్పాటు చేయండి అని చెప్పి మేడం గారిని అడగడం, మేడం గారు వెంటనే ఇది కట్టించే అవకాశం నాకు కల్పించడం, భక్తులందరి మనోభావాలకి అనుగుణంగా ఆ రోజు 2024లో మాట ఇవ్వడం జరిగింది, కట్టించేస్తామని. దానిలో భాగంగానే ఈరోజు కోటనందూరు గ్రామంలో పెద్దలు అందరి సమక్షంలో, కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో కూడా నేను ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అలాగే మా నాన్నగారు కృషి వల్ల నేను ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి షెడ్డు ఎంతో అందంగా తయారు చేసి, అలాగే స్టోర్ రూమ్ కూడా తయారు చేసి దేవాలయానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎల్లుండి శ్రీరామనవమి ఉన్నది కాబట్టి ఈరోజు మంచి శుభముహూర్తం ఉంది కాబట్టి ఈరోజు రాటేశారు. కార్యక్రమానికి కూడా రాటేసిన సందర్భంగా ఈ 2 షెడ్డు అలాగే రూమ్ కూడా ఆలయ కమిటీకి అందించడం జరిగింది. సంతోషం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా, గ్రామ పెద్దలందరికీ కూడా, అలాగే భక్తులకు నా యొక్క నమస్కారాలు. మేము ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చిన్న రామాలయం దగ్గర ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి మాకు ఇబ్బందిగా ఉందండి, అంటే వంట షెడ్డు, సామాన్లు వేసుకోవడానికి వంట షెడ్డు, ప్రతి రేకుల షెడ్కి మాకు ఇబ్బందిగా ఉందని మన కృష్ణారావు గారిని అడిగిన వెంటనే మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆయన మాట ఇవ్వడం తడువుగా మాకు ఈ యొక్క షెడ్డు, ఈ యొక్క వంట సామాన్లు వేసుకునే షెడ్డు, ఇది పందిరి ఇవ్వడం జరిగింది. ఆయన అడిగిన వెంటనే ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఆయనకి మా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ విచ్చేసినటువంటి భక్తులకి, నాయకులకి మా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.